భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉండాలి అంటే భార్య గురించి భర్తకేం తెలియాలి? భర్త గురించి భార్యకేం తెలియాలి? తెలుసుకోవాలనుకుంటే ఎన్నో తెలుసుకోవచ్చు. కానీ కపుల్ ఆఫ్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ప్రధానమైనది ఏంటిది అనంటే ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఒక భార్య ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? ఒక భర్త ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ జనరల్‌గా మీరు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా ఒక భార్యకి, మీరు మంచి కార్ ఇచ్చారు, మంచి బంగ్లా ఇచ్చారు, మంచి బట్టలు, మంచి ఏం కావాలంటే అది ఇచ్చారు. కానీ టైం ఇవ్వట్లేదనుకోండి, హ్మ్. షీ విల్ బి వెరీ అన్‌హ్యాపీ ఇన్ థాట్ ఓకే. రిలేషన్‌షిప్. ఎందుకంటే తనకు కావాల్సింది ఏంటిది అనంటే, తనకు కావాల్సింది నీ టైమ్, నీ లవ్, నీ ప్యాంపరింగ్, నీ కాంప్లిమెంట్ ఇవన్నీ కావాలి. అవన్నీ ఇవ్వకుండా మిగతావన్నీ ఇచ్చినా కూడా వర్కౌట్ కాదు. సో, బేసిక్‌గా హస్బెండ్ సైడ్ నుంచి కావాల్సింది ఏంటిది అనంటే, ఆ లవ్ ఇంకా ప్యాంపరింగ్ చాలా ఇంపార్టెంట్. అది విమెన్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఆర్ వైఫ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు కాబట్టి. వెన్ ఇట్ కమ్స్ టు హస్బెండ్, హస్బెండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాడు అనంటే, వైఫ్ నుంచి రెస్పెక్ట్ అనేది చాలా కోరుకుంటాడండి. నా వైఫ్ నన్ను రెస్పెక్ట్‌ఫుల్‌గా చూడాలి. నలుగురిలో నా భర్త మంచోడు ఆర్ ఇలాంటి ఒక ప్రైజింగ్ అనేది ఉండాలి అనేది ఒక హస్బెండ్ కోరుకుంటా ఉంటారనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే అతనికి కావాల్సింది రెస్పెక్ట్. మీరు ఎంత బాగా వండి పెట్టినా, మీరు ఎంత లవ్ చేసినా, మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనంటే మీ హస్బెండ్ మీకు డిస్కనెక్ట్ అవుతాడండి. డీప్‌గా హర్ట్ అయిపోతూ ఉంటారు. చాలామంది అనుకుంటారు ఏంటంటే మగాళ్ళు చాలా టఫ్ ఉంటారు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు అయన్నీ అనుకుంటారు. వైఫ్ డిస్‌రెస్పెక్ట్ చేస్తుంది అనంటే హస్బెండ్ ఎంత కుంగిపోతాడో హస్బెండ్‌కి మాత్రమే తెలుసు. ఓకే. దే గెట్ డీప్‌లీ హర్ట్. సో, అలా ఏంటంటే మీ రిలేషన్ గట్టిగా బలపడాలి అనుకుంటే గనక వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇస్ వైఫ్‌కి కావాల్సిన లవ్, కేర్ అండ్ అఫెక్షన్ హస్బెండ్ చూపించండి. అది వాళ్ళ బాధ్యత కూడా. అలాగే వైఫ్ కూడా రెస్పెక్ట్‌ఫుల్‌గా హస్బెండ్‌ని చూసుకోవడము, నలుగురిలో నానా మాటలు అనడము ఇవన్నీ కాకుండా నలుగురిలో ప్రైజ్ చేయడం కానీ, నా 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 భర్త మంచోడు, హ్మ్. గొప్పోడు, గ్రేట్, తోపనాల్సిన అవసరం లేదు. నా భర్త మంచోడు అనే మాట ప్రొపగేట్ అయినా కూడా హీ విల్ బి వెరీ హ్యాపీ. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అనమాట. ఇవి జాగ్రత్తగా చూసుకున్నామనంటే మీ రిలేషన్‌షిప్స్ విల్ బి మోస్ట్‌లీ టేకెన్ కేర్ ఆఫ్.